హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. మా ఇంట్లో ఈరోజు ఫిష్ తీసుకొచ్చారు. సో నేను అవి కొంచెం కర్రీ చేసేసాను. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ వాటిని మనం మంచిగా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసి. ఆ తర్వాత వాటర్ అన్నీ తీసేసి 2 స్పూన్స్ కారం యాడ్ చేయాలి. అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఫిష్ అలా మనకి ఎంత స్పైసీగా తింటామో అంత కారం యాడ్ చేసుకోవాలి. అలా కారం వేశాక నేను జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. ఆ తర్వాత ధనియా పౌడర్, అలా ఆ 2 పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేశాను. పసుపు వేసిన తర్వాత అలాగే జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేశాను నేను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి అన్నీ మ్యారినేట్ అవ్వాలి మంచిగా. అలా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు అలా బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం మనం డీప్ ఫ్రై చేసాం కదా, అప్పుడు అందులో మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై కోసం అని నేను ఇలా అన్నీ మ్యారినేట్ చేసి ఒక బౌల్లో పెట్టేసి ఇప్పుడు ఆ బౌల్ తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఒక 2-3 అవర్స్ తర్వాత మంచిగా మ్యారినేట్ అవుతుంది. అంటే పీసెస్కి మంచిగా పడుతుంది అనమాట కారం. అలా పట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ ఫ్రై. డీప్ ఫ్రై అయితే ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా, మళ్ళీ మనం దేనికి యూజ్ చేయలేము. సో నేను ఎప్పుడు ఇలా ప్యాన్ ఫ్రై చేస్తాను. మనకు ఈ ఫిష్ ఫ్రై తింటే చాలా హెల్దీ. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండెకి చాలా మంచిది. మన ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇప్పుడు చికెన్ కూడా మంచిగా రావట్లేదు అంటున్నారు కదా, మనం వీక్లీ వన్స్ అయినా ఈ ఫిష్ తింటే చాలా హెల్దీ. అలాగే కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది, కీళ్ళ నొప్పులను నివారిస్తుంది, బ్లడ్లో కూడా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుతుంది, అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో అందుకే మనం ఈ ఫిష్ తినాలి. చూడండి ఇప్పుడు ఎట్లా ఫ్రై అయిపోయిందో, మెత్తగా ఉడికింది. మెత్తగా అంటే పాన్ ఫ్రై అయిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయినాయి పీసెస్. సో పిల్లలు బాగా తింటారు ఇలా ఫ్రై చేస్తే కర్రీ కంటే. కర్రీ అయితే అన్ని బాల్స్ స్మెల్ వస్తే అసలు తినాలనిపించదు. సో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఈ ఫ్రైకే ఇస్తాను ఫిష్కి. సో ఇలా ఫిష్ ఫ్రై చేసి ఇస్తున్నాను. ఫిష్ తెచ్చినప్పుడు పిల్లలకి ఫిష్ ఫ్రై చేసి ఇస్తూ ఉంటాను. మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి ఫిష్. బట్ వాళ్ళకి సపరేట్గా ప్లేట్లో వేసేయకండి, ఎందుకంటే ఇందులో చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కాబట్టి మీరు పక్కన కూర్చొని వాళ్ళకి ముళ్ళులు తీసి తినిపించండి. సో వాళ్ళలా ఫుల్గా తినేసిస్తారు. ఇప్పుడు నేను మా బాబుకి వేస్తున్నాను, చూడండి వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి రియాక్షన్ ఎలా ఉందో. వావ్, యమ్మీ మమ్మీ అంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.